ప్రపంచానికి తెలియని కొన్ని టీమ్స్ సేమ్‌లో మీ రాయలసీమలో ఉంటాయి. అంటే 2,00,000లో, 3,00,000లో కూడా సినిమాలు తీసి, యూట్యూబ్‌లో రిలీజ్ చేసి, ఈ బ్యాచ్‌లు చాలా ఎక్కువుంటాయి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని ఎంకరేజ్ చేసి అట్లాంటిది ప్లానింగ్ ఏమైనా ఉందా సార్ మీరు? బడ్జెట్ కన్నా తపన ఇంపార్టెంట్ సార్. అంటే వాళ్ళు 2,00,000లో తీయొచ్చు, 3,00,000లో తీయొచ్చు. పాపం వాళ్ళ దగ్గర అంతే ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మేము తీసింది ఒక 7,000తో తీసాం. తర్వాత ఒక 10,000 పెరిగింది బడ్జెట్. తర్వాత 40,000కి వచ్చింది. తర్వాత 2,00,000 వచ్చింది. నా ఫస్ట్ సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఎంత బడ్జెట్తో తీస్తున్నారనే దానికన్నా నిజంగా వాళ్ళకి ఎఫర్ట్స్ ఉండి, వాళ్ళకి తపన ఉండి, వాళ్ళకి ఇక్కడ ప్లాట్ఫామ్ దొరికితే వెరీ హ్యాపీ సార్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు సార్ ఇప్పుడు. మేమన్నా మాకు 25 ఏళ్ళ వయసు వస్తే కానీ తెలియదు మాకు ఏ ప్యాషన్ రా, ఎలా వెళ్ళాలరా ఏంటని. ఇప్పుడు 15 ఇయర్స్ 16 ఇయర్స్ కుర్రోళ్ళని చూస్తున్నాం ఎక్కడెక్కడో ఊర్లో చిన్న ఫోన్ పట్టేసుకొని స్టంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత బడ్జెట్ అని పక్కన పెడితే వాళ్ళకి ఒక చిన్న అవకాశం, ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళకి ఫస్ట్ సినిమా ఒక అవకాశం దొరికితే వాళ్ళు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు.